హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే అందించిందండి. సో చాలామంది ఈ యొక్క చేయూత పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పెంచినటువంటి పెన్షన్లను ఎప్పటి నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది, అలాగే ఈ పెంచినటువంటి పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనేసి చాలామంది అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొన్ని రకాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకు గత గవర్నమెంట్‌లో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండిందో, సో ఆ గవర్నమెంట్‌లో నుంచి కూడా మనకి కొత్త పెన్షన్‌లయితే మంజూరు చేయకుండా ఆపివేశారు. సో ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ చేయూత ఆసరా పెన్షన్‌లు ఎవరైతే రూ. 2016 తీసుకుంటున్నారో వాళ్ళందరికీ, రూ. 4016 తీసుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్‌ని ప్రకటిస్తూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు భారీగా పెన్షన్ల అమౌంట్ అయితే పెంచారు. ఈ పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఇంటింటికే పంపిణీ చేయడం కోసం కొత్తగా వాలంటరీ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో మనకు ఎప్పటి నుంచి ఇంటింటికి ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది. అలాగే దీంతో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, అలాగే వీటితో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా పెన్షన్లకు సంబంధించి ఈ నెలలోనే ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణకు సంబంధించి తాజా సమాచారాన్ని అందించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే మీరు చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. సో కాబట్టి వెంటనే మీరు ఆ పని చేసేయండి, లైక్ చేసి అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని కింద మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లోనే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పెన్షన్లు ఏవైతే చేయూత ఆసరా పెన్షన్లు ఉన్నాయో, ఈ చేయూత ఆసరా పెన్షన్లను మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్గా ఈ పెన్షన్లను రూ. 4000 వరకు పెంచుతాము. అలాగే ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క రూ. 4016 పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ రూ. 6000 పెంచుతామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త అందించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా రోజులు అనేది గడిచిపోయిందండి. సో మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 3వ సంవత్సరం అయితే కంప్లీట్ కాబోతున్నటువంటి తరుణంలో భాగంగా ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి ఏవేవైతే పథకాలు బ్యాలెన్స్ ఆగిపోయి ఉన్నాయో ఈ పథకాలన్నిటికి సంబంధించి తాజాగా మన ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసినటువంటి తాజా ఉత్తర్వుల ప్రకారం మనకు 3 రకాలుగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి, అలాగే కొత్త పెన్షన్దారుడికి, అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ అందుకున్నటువంటి వారందరికీ కూడా 3 ప్రయోజనార్థం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని ఇవ్వడం జరిగింది. సో ఆ అప్డేట్ని ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్దారులకు గతంలో ఆసరా పెన్షన్ల పేరుతో రూ. 2000 2016 సామాజిక భద్రతా పెన్షన్, అలాగే దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి రూ. 4016 పెన్షన్ అయితే ఇచ్చేవారు. వీటితో పాటుగా వ్యాధిగ్రస్తులకి వాళ్ళందరికీ కూడా కొన్ని అమౌంట్స్ అయితే ఇచ్చేవాళ్ళు. వాటిని ఇప్పుడు భారీగా పెంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ల కింద ఒంటరి మహిళలు, అలాగే ఎవరైతే బీడీ కార్మికులు, బీడీ టేకేదార్ మరియు కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ఒంటరి మహిళా పెన్షన్లు ఇవన్నీ కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ల కిందకైతే వస్తాయి. ఈ సామాజిక భద్రతా పెన్షన్లను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి అనేసి మనకు గుడ్ న్యూస్ని అయితే అందించింది. ఈ సామాజిక భద్రతా పెన్షన్లు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వారందరూ కూడా రూ. 2016 అయితే తీసుకుంటున్నారు. వీటిని మనకు రూ. 4016 అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతుంది. అలాగే వీటితో పాటుగా దివ్యాంగుల పెన్షన్ ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉందో ఆ దివ్యాంగుల పెన్షన్ కూడా ఇప్పుడు భారీగా అయితే పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి మనకు
6,016 అయితే మనకు పెంచారు. గతంలో చూసుకున్నట్లయితే మనకు నిన్న మొన్నటి వరకు కూడా 4,016 అయితే ఇచ్చేవారు. దీన్ని ఇప్పుడు మనకు కాస్త 6,016 అయితే పెంచారు. ఈ పెంచినటువంటి పెన్షన్లన్నీ మనకు అమలు కాబోయే తేదీని కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటించింది. అయితే అది తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూసే వారికి సంబంధించినటువంటి ఆ గుడ్ న్యూస్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ డేట్ని కూడా అయితే మీకు అనౌన్స్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లని రద్దు చేస్తూ చేయూత కొత్త పెన్షన్లు అయితే మనకు మంజూరు చేయబోతుంది. వీటిలో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి దాదాపు మనకు 2 లక్షల మందికి పైగా కొత్తవారు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది గ్రహించినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ని ప్రకటించి నేరుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్దారులకు ఊహించని శుభవార్తను అందించింది. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి ఇద్దరు కూడా శుభవార్తను చెప్పారు. 2 లక్షల పెన్షన్ల వరకు ఒక్కొక్కరికి మంజూరు చేస్తామని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు ఈ యొక్క శుభవార్తని అందించారు. ఈ శుభవార్త ప్రకారం ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేలాగున నేరుగా అయితే గుడ్ న్యూస్ని అయితే ప్రకటించారు. వీటిలో భాగంగానే మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఈ ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్నారో సో మీకు ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి అనుసంధానం అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. చాలామందికి ఈకేవైసీ అనేది ఇప్పటికీ చేసుకోలేదు. అటువంటి వారికి మీకు ఏ పథకం కూడా ఇక నుంచి రావన్నమాట. కాబట్టి ఈకేవైసీ అయితే రెడీ చేసుకోండి. అండ్ మూడోది వచ్చేసి క్యాస్టు, నాలుగోది వచ్చేసి ఇన్కమ్ ప్రూఫ్. ఈ 4 రకాల డాక్యుమెంట్స్ని అయితే మీరు రెడీ చేసుకోండి. వీటితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయితే చేసుకోండి. సో దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కనుక మీకు లేకపోతే మీకు ఈ యొక్క పథకాలకు కూడా ఎలిజిబిలిటీ లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వాలంటరీ సిస్టమ్ తీసుకొని రాబోతుంది. సో పెన్షన్లకు సంబంధించి ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనకు బ్యాంక్ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి బ్యాంక్ అకౌంట్ని కూడా అయితే రెడీ చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్లకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి 10వ తరగతి ఆ పైన చదువుకున్నటువంటి వారందరికీ 5,000 రూపాయల గౌరవ వేతనంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు అనేటివి ఏర్పాటు చేసి ఆ సచివాలయాలలో మనకు వాలంటీర్లను అయితే తీసుకొస్తారు. ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి నెలలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళే పెన్షన్ పంపిణీ చేస్తారు. ఎందుకని అంటే ప్రస్తుతం చూస్తే మనం ఎండలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్ని పెంచినా సరే ఎండలకు వెళ్ళి వడదెబ్బ తగిలి మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది. వృద్ధులు, బాగలేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యం. సో కాబట్టి మనకు వాలంటరీ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ వాలంటరీ సిస్టంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు నేరుగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీ చదువు ఎంత పెద్దదైనా పర్లేదు. వాలంటరీ అంటే గౌరవ వేతనమే ఉంటుంది. అది మీకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో జాబ్ అయితే వస్తుంది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయాలలో నేరుగా వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి వారి ద్వారా పెన్షన్ పంపిణీ అమౌంట్ అయితే ఉంటుంది. అయితే పెంచినటువంటి పెన్షన్లు, కొత్త పెన్షన్లు అన్నీ కూడా మనకు ఈ నెల 2వ వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభించి అనంతరం వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పెంచినటువంటి పెన్షన్లు, కొత్త పెన్షన్లను కూడా విడుదల చేస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెన్షన్లకు సంబంధించి మనకు 6 దశల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఉంటుందండి. ఈ 6 దశల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది మీరు కనుక అర్హత సాధిస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. ఇన్ కేసు ఒకవేళ మీకు అనర్హత ఉంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మనకి యొక్క పెన్షన్లు ఉన్నాయి, చేయూత ఆసరా పెన్షన్లు, వీటికి సంబంధించి మీరు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా లేక ఇప్పటికే మీరు అప్లై చేసుకొని పెన్షన్ తీసుకుంటూ ఉన్నా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పెన్షన్ అనేది ప్రతి నెలలో కూడా తీసుకోండి. ఏ ఒక్క నెలలో మీరు మిస్ అయినా మీకు పెన్షన్ అనేది వచ్చే నెలలో తిరిగి ఇవ్వడం అనేది జరగదు. సో మీరు ఒక 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకుండా ఉంటే మీ పెన్షన్ అనేది కూడా డీయాక్టివేషన్ కిందకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ అనేది ప్రతి నెలలో తీసుకోండి. అలాగే ఈ వీడియో
మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో పెన్షన్ల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వీటికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి ప్రూఫ్స్తో పాటు మార్గదర్శకాలను కూడా, అంటే కొత్త పెన్షన్కి అప్లికేషన్స్ కోసం కొత్త మార్గదర్శకాలను కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో కాబట్టి మీరు మిస్ కాకుండా ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.